సీటీ అండ్ ఎంఆర్ఐ కోడింగ్‌లో చిన్న మిస్టేక్ వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ మిస్ అవ్వకండి. ఫస్ట్ పాయింట్, సీటీ కోడింగ్‌కి కాంట్రాస్ట్ ఉందా లేదా క్లియర్‌గా చూడాలి. వితౌట్ కాంట్రాస్ట్, విత్ కాంట్రాస్ట్ దానిలో వాటి రెండిటికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. పాయింట్ నంబర్ 2, ఎంఆర్ఐలో కూడా సేమ్. డాక్యుమెంటేషన్‌లో కాంట్రాస్ట్ మెన్షన్ లేకపోతే రాంగ్ సీపీటీ సెలెక్ట్ అయిపోతుంది. పాయింట్ నంబర్ 3, 3 రీకన్‌స్ట్రక్షన్ అనే వర్డ్ మెన్షన్ చేసి ఉంటే, దానికి సెపరేట్ యాడ్ ఆన్ కోడ్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే సీటీ బ్రెయిన్ వితౌట్ కాంట్రాస్ట్‌కి ఒక కోడ్ ఉంది. విత్ కాంట్రాస్ట్‌కి ఒక కోడ్. విత్ అండ్ వితౌట్‌కి సెపరేట్ కోడ్ ఉంది. సో, అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్‌లో కూడా వితౌట్ కాంట్రాస్ట్, విత్ కాంట్రాస్ట్, విత్ అండ్ వితౌట్ కాంట్రాస్ట్. సో, ఆ కాంట్రాస్ట్ అనేది మెయిన్ మన కోడింగ్‌లో. అండ్ 3డీకైతే డెడికేటెడ్ వర్క్ స్టేషనా లేదా నార్మల్ 3డీ అని ఉంటే ఒక కోడ్, డెడికేటెడ్ వర్క్ స్టేషన్ అని మెన్షన్ చేసుంటే ఒక కోడ్ ఇస్తాము. సో, ఈరోజు టాపిక్‌లో సీటీ అండ్ ఎంఆర్ఐలో క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మీరు చూడాల్సిన 3 పాయింట్స్ కాంట్రాస్ట్, డాక్యుమెంటేషన్, 3డీ. ఈ 3 మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి, కరెక్ట్‌గా రిపోర్ట్ రీడ్ చేసి, కోడ్ చేశారంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. మీరు మెడికల్ కోడర్ అయితే ఇలాంటి టిప్స్ కోసం ఫాలో అవ్వండి మన ఛానెల్‌ని.